ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటలుగా దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన తెలియచేయడానికి, ఆహ్వానం తెలియచేయడానికి ముందుకు వచ్చాను. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు కల్వరి మార్గం గ్లోరియస్ ఆరాధన సాయంత్రం 6 గంటలకు తార్నాక జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తార్నాకకు నేను వస్తున్నాను. ఈ కుటుంబాలతో కలిసినట్టు అలనాటి అపోస్తుల కాలంలో దేవుని కార్యాలను వీరి జీవితంలో కూడా జరగాలని ఆశిస్తున్నారా? కదిలి రండి, దేవుని కార్యాలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. స్థలం తెలుసు కదండి మీకు, జింకర గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకున్నారు, స్వస్థతను పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు అనుగ్రహించబోతున్న గొప్ప కార్యాల కొరకై తరలి రండి, అద్భుతాలు పొందుకోరండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారని నమ్ముతున్నా. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఆత్మికంగా ఆయన బలపరుస్తున్నారు కదా. మన పైన దేవుడు చూపిస్తున్న శ్రద్ధ, ప్రేమ ఎంతో గొప్పది. ఏ మనుష్యుడు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ యేసయ్య మనల్ని పట్టించుకొని మన పైన శ్రద్ధ నిలుపుతూ అనునిత్యము మనతో మాట్లాడుతూ మనల్ని పలకరిస్తూ ధైర్యపరుస్తున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం కదండి. మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు మీరు అందరు ఎదురు చూస్తున్నారు. శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యజనులు త్రాగరు. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు ప్రమాణంగా ఇస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ప్రమాణం చేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నిశ్చయముగా నీ యొక్క ధాన్యమును నీ శత్రువులకి ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యులు త్రాగరు. దేవుడు ప్రమాణం చేసి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. అదే ప్రమాణం దేవుడు ఈరోజు నీతో కూడా చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు మరి ఒకప్పుడు దేవుని యొక్క మాట వినని సందర్భంలో మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క పంటలన్నీ కూడా శత్రువులు మరి ఆహారంగా తీసేసుకున్నారు. ద్రాక్షరసం కూడా వారు కష్టపడి తీసిన ద్రాక్షరసాన్ని శత్రువులు అనుభవిస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు వారితో మాట్లాడిన తర్వాత వారి మనస్సు మార్చి బ్రతుకులు మార్చుకున్న తర్వాత దేవుడు వారికి ప్రమాణం చేస్తున్నాడు. ఏమనంటే, ఇక మీ యొక్క ధాన్యమును నీ శత్రువులకి ఇవ్వను, అలాగే మీ ద్రాక్షరసం అన్యజనులు త్రాగరు అని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి నువ్వు పడిన కష్టార్జితం అంతా కూడా అన్యుల పాలైపోతుందేమో. రోజు ప్రతి దినము భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు, ఎంతగానో ప్రయాసపడుతున్నారు, కానీ ఆ యొక్క కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో మరి ఉంటూ అన్ని రకాల నష్టాలను జీవితంలో చూస్తూ బాధలో వేదనలో కృంగిపోయి ఉన్నారేమో.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట విని ఆయన చిత్తంలో నడిస్తే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క ధాన్యాన్ని నీ శత్రువులకి ఆహారంగా నేను ఇవ్వను, అలాగే నీ యొక్క ద్రాక్ష రసమును వారు త్రాగరు అని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడండి, దేవుని చిత్తంలో నడవండి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించండి. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ కష్టార్జితను అనుభవిస్తావు. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు సఫలత అనుగ్రహించే దేవుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది కష్టపడుతున్నారు, రోగాలకు పోతున్నాయి. మరి నీ ధనమంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది, అప్పుల పాలైపోతుంది. నువ్వు కష్టపడింది వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎంత బాధ, ఎంత కృంగుదల. అరే, పగలు రాత్రి కష్టపడుతున్నాను, అయినా కూడా ఒక్క రూపాయి కూడా మిగలట్లేదండి అని చెప్తున్నావు కదా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని మాటకు లోబడు, ఆయన నీ ఆహారాన్ని దీవించబోతున్నాడు. నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఏ శత్రువులు ముట్టలేరని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు. అంటే దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు నీ చేతి పని, వ్యాపార పని, వ్యవసాయ పని, అలాగే ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు, నేను సమృద్ధి దీవించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా? మరి విశ్వసిస్తున్నారా? యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్య థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారా? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు. ఈ వాగ్దానం అయ్యా రిసీవ్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. తండ్రి నాయన, ప్రతి ఒక్కరూ నీకు లోబడి నిన్ను హత్తుకొని అయ్యా నాయన నీ యందు భయభక్తులతో జీవించినట్లుగా నీ కృప దయచేయండి. వారి కష్టార్జితాలు వారు అనుభవించినట్లుగా నీ కృప దయచేయండి. మీరు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, వారి కష్టార్జితం వారందరూ అనుభవించుదురుగాక, సమృద్ధి వారు చూచుదురుగాక. ఏ శత్రువులు కూడా అయ్యా వారి మీద దాడి చేయడానికి వీల్లేదు. అయ్యా రోగాలు, అప్పులు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగా. అయ్యా నాయన, ఈ కృప కాపుదల సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరిగించుకుంటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.